హాయ్ అండి. సింపుల్గా టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయితే ఆ ఆయిల్ వేసుకోవచ్చు. మీరు డైలీ ఏ ఆయిల్ వంటకి యూజ్ చేస్తే అది వేసుకోండి. నేను కొబ్బరి నూనె కొద్దిగా, కారం మాకు సరిపోయినన్ని పచ్చిమిర్చీలు, ఎండుమిర్చిలు ఒక 3, ఒక ఉల్లిగడ్డ లైట్గా వేగిన తర్వాత ఒక 1/2 కిలో వరకు టమాటాలు వేసుకుంటున్నాను. కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, చింతపండు కొద్దిగా వేసాను. బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని కొద్దిగా మళ్ళీ పోపు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనకేంటంటే ఈ పచ్చడి నువ్వులు కానీ పల్లీలు కానీ ఏమీ వేసుకోలేదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరికి నచ్చితే ఒకసారి ట్రై చేయండి. రైస్ అయినా చపాతీకి అయినా చాలా బాగుంటుంది. మొత్తం కొద్దిగా ఒక గుప్పెడంతా కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోండి. నేను కొత్తిమీర వేసుకున్నాను. మిక్సీ జార్లోకి తీసుకొని అదే కళాయిలో పోపుకి అయితే కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. మళ్ళీ కొబ్బరి నూనెతో టేస్ట్ చాలా బాగుంటాయండి వంటలు. ఇవ్వండి, నేను గానుగ నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె. ఇలా అప్పుడప్పుడు వంటలకి అలాగా పూజకి కూడా నువ్వుల నూనె పట్టుకొస్తాను. మనకి ఇంటికి సరిపోయిన ఆయిల్ మొత్తం గానుగ నుంచే తెచ్చుకుంటాను. కిచెన్కి కానివ్వండి, పూజకి కానివ్వండి. పూజకి ఎప్పుడు కూడా పొట్టు నువ్వులతో పట్టించిన ఆయిలే బాగుంటుంది పూజకి. కొద్ది కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, అంతేనండి. చల్లగైన తర్వాత ఇది మిక్సీ జార్లోని కొద్దిగా ఎల్లుల్లి డబ్బులు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకొని ఆ పోపులో వేసేయడమే. మా ఇంట్లో ఇలా పచ్చడి చాలా ఇష్టపడతారు. అప్పుడప్పుడు నువ్వులు వేసి కూడా చేస్తాను. చాలా బాగుంటుంది. పల్లీలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. హాయ్ అండి. చామాకు టమాటా వేసి గ్రేవీ చేసుకుందాము. ఇవన్నీ మన పెరట్లోనివే. బెండకాయలు అయితే తర్వాత మనము పొకడిల్లాగా వేసుకోవచ్చు. ఇంకోసారి ఇలా చామాకులు ఒక 10 వరకు తీసుకొచ్చాను, కానీ కొన్ని వండాను, కొన్ని అయితే పెట్టేశాను. చాలా ఎక్కువ ఆకుకూర అయ్యింది, అందుకని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకోసారి వండుకోవచ్చు. లేదంటే బజ్జీలాగా వేసుకోవచ్చు, పొకడీలు వేసుకోవచ్చు. ఇలా చామాకు సన్నగా తరిగి ఒక 4 టమాటాలు, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు మిక్సీ గిన్నెలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సన్నగా అలా తరిగి పెట్టుకుంటే తినేటప్పుడు మనకి ముద్దలకి చక్కగా ఉంటుంది. ఒక రౌండు నువ్వులన్నీ కూడా తిరిగిన తర్వాత ఒక 3-4 టమాటాలు వేసి చక్కగా మెత్తగా చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఇంతకుముందు నేను చల్లమిరపకాయలు వేపాను. ఆ చల్లమిరపకాయల్లో ఉండే పెరుగు అది నల్లగా అయ్యింది. మనకి ఎప్పుడైనా చల్లమిరపకాయలు వేయించేటప్పుడు అలా పెరుగు అనేది ఆయిల్లోకి వెళ్ళి నల్లగా అవుతుంది. దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, ఉల్లిగడ్డ అంతా కూడా వేగిన తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న టమాటో నువ్వులంతా వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక మనం చామాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటే మనకి ఆకుకూర అంతా కూడా మెత్తగా అయ్యి చక్కగా త్వరగా ఉడికిపోతుంది. దీని టేస్ట్ మనకి ఎలా ఉంటుందంటే చామ దుంపల్లానే ఉంటుంది. మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. మనకి చామ ఆకు కూడా చామ దుంపల కర్రీ టేస్టే వస్తుంది, బాగుంటుంది చాలా. ఇలా కాసేపు ఉడికిన తర్వాత మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకొని మళ్ళీ స్టవ్ బంద్ చేస్తే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీ అయినా రైస్ అయినా. చూసారు కదా, నేను స్టవ్ బంద్ చేసాను. చక్కగా వేడి వేడి అన్నంతో
వేడి వేడి చామక్ కర్రీ అద్దరిపోయిందండి టేస్ట్. డైలీ నువ్వులు అయితే ఏదో ఒక రూపంలో తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ హాయ్ అండి, దోసకాయ కర్రీ చేసుకుందాము. పైన పొట్టు లోపల పిక్కలు తీసేయాలి. చేదున్నది లేనిది కొద్దిగా నోట్లో పెట్టి కొరికినట్లయితే, చేదుంటే వండుకోకపోవడమే మంచిది. షుగర్ ఉండే వాళ్ళైతే వండుకుంటారు, పిల్లలు ఉంటే చేదుగా ఉంటే తినరు కదా, అందుకనే చెప్తున్నాను. ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొబ్బరి నూనె వేసుకున్నాను. కొబ్బరి నూనె హెల్త్కి చాలా మంచిదండి. నేను ఏ ఆయిల్ అయినా సరే గానుగ దగ్గర నుంచి పట్టించి తెస్తాను కాబట్టి బాగుంటుంది. మీరు కూడా వీలైతే మీ దగ్గరలో ఉన్న గానుగకి వెళ్ళి పట్టించుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. బయట అన్నీ కల్తీ ఆయిల్లే వస్తున్నాయి కదా, అందుకని కొద్దిగా ఆవాల జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి. మీల్ మేకరు వేడి నీళ్ళలో నానబెట్టి పిండి సైడ్కి పెట్టుకోండి. చాలా బాగుంటుంది మీల్ మేకరు దోసకాయ కర్రీ. కొద్దిగా రాలుపు వేసాను. మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, చపాతీ అయినా రైస్ అయినా. చూసారు కదా, ఇలా మీల్ మేకర్ వేసి మీరు ఎంత కారం తిరగలిగితే అంత కారము, ఒక 2 టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. అది వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. దోసకాయ, సొరకాయ, బీరకాయ మనకి వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. డైట్ చేసే వాళ్ళైనా ఈ కర్రీ ఇలా లైట్గా కొబ్బరి నూనె వేసి, ఏ కూరలోనైనా కొబ్బరి నూనె వేసుకొని తినండి. ఆ కొబ్బరి స్మెల్లే వస్తుంది తప్ప వేరే స్మెల్ రాదు, బాగుంటుంది టేస్ట్. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలామంది డైట్ చేస్తున్నామని మరీ పొట్ట మార్చుకోకుండా ఇలా కూరలు చేసుకొని తినండి, ఒళ్ళు పెరగదు.